మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, చాలా మందికి కూడా అప్పు ఎవరికి ఇచ్చినా కూడా లేదు, తీసుకున్న వాళ్ళైనా కూడా డబ్బు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తిరిగి రాకపోయేసరికి కోర్టుని ఆశ్రయిస్తే ఆ కోర్టులో కూడా ఎక్కువ టైం పట్టేసరికి చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. అలా కాకుండా కోర్టులో మనం ఒక్కసారి లీగల్గా అప్రోచ్ అయితే ఆ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? అప్పు ఇచ్చి ఏదో అవసరం నిమిత్తం అయ్యో తెలిసిన వాళ్ళే కదా, దగ్గర వాళ్ళే కదా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఏదైనా కాస్త సహాయం చేస్తే ఇంకా తీసుకున్న తర్వాత అమౌంట్ తిరిగి ఇవ్వడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న ఆ అమౌంట్ తిరిగి చాలా మానసిక గురైనటువంటి వాళ్ళు చాలామంది వందల వేల సంఖ్యలో ఉంటారు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో. అలానే కాకుండా అప్పు తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది కాస్త మూతుబరున్న వాళ్ళైతే అప్పు ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన అమౌంట్ అప్పుని మళ్ళా రిటర్న్ చేయమని చెప్పేసి అనేక రకాలుగా గూండాగిరిని చేస్తూ బలవంతం చేస్తూ అదేవిధంగా ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ని మరి కాస్త వడ్డీ ఎక్కువ మొత్తంలో అరేంజ్ చేసుకొని లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని బలవంతంగా గూండాగిరి చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని వాళ్ళ పేరు మీద రాయించుకోవడం కానీ ఇట్లాంటివి కోకొల్లలు, ఒకటి రెండు కాదు. ఇది మన చూస్తుంటే ప్రేక్షకులకి చాలామందికి విషయం తెలుసు, అనేక మంది ఉంటారు ఇలాంటి ఇబ్బందుల్లో. అంతేకాకుండా బ్యాంకుల్లో ఏదైనా లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఆ రూట్స్ ఆ డెట్స్ని క్లియర్ చేయలేక అప్పులు చేయలేక ఆ బ్యాంక్ వాళ్ళ కంటిన్యూ కాల్ చేస్తూ ఆ అమౌంట్స్ కడతారా చస్తారని చెప్పి పేకల మీద కూర్చొని ఇంటి ముందు వచ్చి కూర్చొని మన చుట్టూ మన బంధువుల ముందర మన స్నేహితుల దగ్గర మన పరువును తీస్తే ఆ ఫోన్స్ లిఫ్ట్ చేయలేక ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ రుణదాతలు రుణగ్రహీతలు నేను చెప్తున్నాను అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. అయితే సరేనని చెప్పి ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే ఇక అక్కడ నుంచి కోర్టులో మొదలడం తంతు సంవత్సరాలు నెలలు గడుస్తున్నా దానికి శుద్ధి తీర్పు కోసం రాక ఇచ్చేవాళ్ళేమో తప్పించుకొని తీసుకున్న వాళ్ళు అవి కోర్టులో పడేశారు కదా అన్నటువంటి ఒక ధీమాతోటి సంవత్సరాల తరబడి ఈ సత్వర న్యాయం లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మంచి పరిహారం అయితే ఉంది, ఒక పరిష్కారం అయితే ఉంది. అది కూడా కోర్టు పరంగా పరిష్కారం చెప్తున్నాను. కోర్టుల్లో కూడా రెమెడీ ఉంది. అంటే సత్వరం ఇమ్మీడియట్గా న్యాయం వస్తుంది. ఇమ్మీడియట్ అంటే సంవత్సరాలు పట్టేది కొద్ది నెలల్లోనే పరిష్కారం వస్తుంది. అయితే ఏంటి ఇక్కడ దానికోసం మనం వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి యాక్చువల్గా లీగల్ డిపార్ట్మెంట్లో కోర్టులోనే డిఎల్ఎస్ఏ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్గా యాక్ట్ ప్రకారం 1987లోనే దీన్ని ప్రతి కోర్టులో కూడా అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఏర్పాటు చేశారు. మన హైదరాబాద్లో అయితే సిటీ సివిల్ కోర్టులో కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల నేను మీకు ఒక కేసుని మీకు ఉదహరించే ప్రయత్నం చేస్తాను. ఆ కేసు ఎలా రిజల్ట్ ఇచ్చారంటే యాక్చువల్గా ఎల్లారెడ్డి గూడకు చెందినటువంటి ఒక వ్యక్తి సోమాజీ గూడకు చెందినటువంటి ఒక మహిళ దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు. ఆ మహిళ ఏంటంటే దగ్గర బంధువు అని చెప్పి ఒక 6 సంవత్సరాల క్రితం కొద్దిగా అమౌంట్ ఇస్తూ ఆయన సుమారుగా 16,73,000 రూపాయల అమౌంట్ని ఈ ఎల్లారెడ్డి గూడకు చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అనేక సందర్భాల్లో ఆవిడ అమౌంట్ అడుగుతున్న ప్రతిసారి కూడా ఇతను రేపిస్తా మాపిస్తా అని చెప్పుకుంటూ ఆయన పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటువంటి సమయంలో ఆ మహిళ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత సిటీ సివిల్ కోర్టు ఏం చేశారంటే ఇమీడియట్గా డిఎల్ఎస్ఏకి రిఫర్ చేశారు. డిఎల్ఎస్ఏలు ఏం చేశారంటే ఎవరైతే అమౌంట్ ఇచ్చారో ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో ఇద్దరిని కూర్చోబెట్టి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఒక పరిష్కార మార్గం ప్రయత్నం చేశారు. దాంట్లో ఏం చేశారంటే ఎల్లారెడ్డి గూడలో ఎందుకంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్ని ఇమీడియట్గా వితిన్ 1 ఇయర్లో ఆ అమౌంట్ని మొత్తం ఇంట్రెస్ట్తో కలిపి ఈ 16,73,000 రూపాయల అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ని కలిపి 1 ఇయర్లో ఈమెకి చెల్లించే విధంగా తీర్పివ్వడం జరిగింది. ఒకవేళ అతను ఈ 1 ఇయర్లో కూడా తీర్చలేని పక్షంలో ఏదైతే అతనికి ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఫ్లాట్ ఏదైతే ఉందో యాజ్టీస్గా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అంటే ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి, అంటే యాజమాన్యపు హక్కులు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఈమెకి ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా ఆ తుది తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ కోర్టుకి మెట్లెక్కిన తర్వాత వితిన్ 3 మంత్స్లోనో 2 మంత్స్లోనో దీనికి జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే ఇద్దరు కూడా అంటే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఒక రాజీకి రాగలిగితే మాత్రం కోర్టు సత్వరంగా ఒక పరిష్కారం చేసే వేదిక కూడా ఈ డిఎల్ఎస్ఏ మనకి ఈ 1987 యాక్ట్ ప్రకారం ఫామ్ అయినటువంటి డిఎల్ఎస్ఏలో ఉంది. దీని ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిఎల్ఎస్ఏ ద్వారా మనం అంటే జనరల్గా సివిల్ కోర్టును ఆశ్రయించి వెళ్ళడం వల్ల చాలా రకాలుగా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఎక్కువ టైం కావాలనుకుంటారు. దీనివల్ల ఇచ్చేవాళ్ళు కావచ్చు, తీసుకున్న వాళ్ళు కావచ్చు, కొన్ని కారణాంతరాల వల్ల మళ్ళీ చనిపోవడం కానీ ఇతరత్ర ఏ కారణాలు ఉంటాయి ఇంకా డ్రాగన్ అవుతూనే ఉంటాయి. యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా చాలా కేసెస్ మనం చూస్తుంటాం. ఇట్లాంటి
ఇలాంటివి. అయితే ఇప్పుడు ఈ పరిష్కారం ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి రకాలుగా బాధపడుతుంటే ఇమీడియట్గా కానీ ఆశ్రయించినట్లయితే మంచి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా సర్ఫాసీ యాక్ట్ 2002 అంటారు. సర్ఫాసీ యాక్ట్ ఏం చెప్తుంది, బ్యాంకర్స్ దగ్గర మనం హౌసింగ్ లోన్ తీసుకుంటాం, కంటిన్యూగా 3 months పాటు మనం ఈఎంఐ పే చేయకపోతే మనం ఏదైతే లోన్ తీసుకున్నాం ఆ ప్రాపర్టీని సీజ్ చేసుకున్న అదటి బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది ఈ సర్ఫాసీ యాక్ట్ 2002 ద్వారా. అటువంటి సందర్భాల్లో కూడా ఇమీడియట్గా డిఎల్ఎస్ఏకి మనం ఆశ్రయించినట్లయితే డిఆర్టీ అంటారు యాక్చువల్గా, అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. దీనికి యాక్చువల్గా ఇది ఒక కోర్ట్స్ ఉంటాయి, డిఆర్టీ కోర్ట్స్ వేరే ఉంటాయి. ఆ డిఆర్టీ కోర్టుల ద్వారా ఏంటంటే అటు వాళ్ళకి మానసికంగా బాధ పెట్టకుండా, ముఖ్యంగా ఈ ఏజెంట్లు కానీ అదేవిధంగా రికవరీ ఏజెంట్లు గుండాగిరి చేసుకుంటూ ఇంటి ముందుకు వచ్చి ఈ గొడవలు చేసే విధానంలో కూడా కొంత వీళ్ళకి వెసులుబాటు, అంటే టోటల్గా రికవరీ అని చెప్పను కానీ కొంత వెసులుబాటు, కొంత అంటే మానసికంగా ఆ వేదన ఉంటుంది మనకి. అప్పు మనం తీసుకునే సందర్భంలో ఆ అప్పు ఇన్ టైంలో ఇవ్వకపోతుంటే ఉద్యోగం పోవడం కావచ్చు, లేకపోతే వ్యాపారంలో నష్టం రావడం కావచ్చు, ఇతరత్ర అమ్మాయి పెళ్లిలో లేకపోతే సిస్టర్ పేరు ఏవో సమ్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఆ టైంలో పేమెంట్ ఇన్ టైంలో పేమెంట్ చేయకపోవడం వల్ల ఆ మానసిక వేదన పడే బాధ ఉంటుందండి. అది చెప్పుకోలేని బాధన, బయటికి రావాలంటే భయం, కలిసి వెళ్ళాడు. ఇది ఏంటంటే కొన్నాళ్ళకి డిప్రెషన్ దారితీసి ఆ వ్యక్తి సూసైడ్కో ఇతరత్ర మార్గాలకు కూడా దారితీసే విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే అప్పు తీసుకొని అప్పు తీర్చలేని పక్షంలో మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తే అది ఆగిపోదు. మీ ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో, మీ ఆస్తికి ఎట్లయితే భాగస్వామ్య పంపకాలు ఉంటాయో మీ అప్పులకు కూడా వాళ్ళు ఉంటారు రేపొద్దున. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అప్పు తీసేసుకున్నాను, అప్పు తీర్చలేకపోతున్నాను, ఆ మానసిక వేదన భరించలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం, నా భార్య నా పిల్లల్ని రోడ్డున పడేసి పోతాం. అయితే రేపొద్దున ఆ భార్య పిల్లలు తీర్చాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? తప్పనిసరిగా వాళ్ళైనా తీర్చాల్సిందే. ఎలా అయితే మీ ఆస్తిని ప్రాపర్టీని వాళ్ళు అనుభవిస్తారో మీ అప్పులను కూడా వాళ్ళ పేరు మీదగా ఉంటుంది. దాన్ని తప్పించుకునే ప్రయత్నం ఉండదు. కాబట్టి ఎవరైనా సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఉంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడండి, వీలైతే షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నం అయితే ఉండదు, దానికి పరిష్కారం ఆలోచించుకోవాలి. అంతే తప్పించుకొని వెళ్ళిపోతే ఈరోజు కాకపోతే మీ పిల్లలు తీసుకొస్తుంది, మీ కొడుకో మీ కూతురో చదువు, మీరు ఇంతసేపు కష్టపడి మీ పిల్లల్ని చదువులు కావచ్చు, లేకపోతే పెళ్ళి కావచ్చు, వాళ్ళ మీద కూడా ఆ భారం పడుతుంది. మీరు తాత్కాలికంగా కంచి వెళ్ళిపోయినా వాళ్ళ మీద ఆ భారాన్ని మోపి వెళ్తున్నారు, ఇంకా ఎక్కువ బాధ అది. అందుకని దయచేసి ఫ్రెండ్స్, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. మీ మనోవేదన, మానసిక వేదన, బాధపడే తత్వం ఉండేటప్పుడు రికవరీగా మనకు కోర్టులు చాలా రకాల పరిష్కార మార్గాలు సూచించే అవకాశం ఉంది. మీరు ఒక్కసారి సంప్రదించగలిగితే, కోర్టుని ఆశ్రయించగలిగితే, ఒక అడ్వకేట్ని ఆశ్రయించగలిగితే డెఫినెట్గా మీకు ఒక సరైన పరిష్కారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిరి గారు, ఈ వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషన్గా అండ్ అలాగే ఎవరైనా కూడా లీగల్ పరంగా ఇలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. మరి అలానే ఎవరికైనా కూడా ఈ అప్పుల సమస్య నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు లీగల్ పరంగా మా ప్రాపర్టీ ఇష్యూస్ సంబంధించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇచ్చేవాళ్ళు రకంగా మానసిక బాధ ఉంటుంది, తీసుకునే వాళ్ళు చెల్లించలేక ఒక బాధ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్యాంక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి లీగల్ రెమెడీ ఉంది. చాలామంది ఈ విషయం తెలుసుకోలేక సతమతం అయిపోతున్నారు. ఇది ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి బాధల్లో బాధపడుతున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైన సలహా సంప్రదింపులు చేస్తారు. అంతేకాకుండా న్యాయపరంగా కూడా మీకు సరైన పరిష్కారం కూడా చూపించే విధంగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, ఖచ్చితంగా సార్. అండ్ అలాగే ఈ వీడియోలో కనుక ఎస్పెషల్లీ మీరు అన్నారు అంటే సుసైడ్ ఒక్కటే దీనికి మార్గం కాదు అని. సుసైడ్ చేసుకున్నంత వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా ఈ అప్పు ప్రభావం అయితే పడుతుంది అన్నది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అండ్ కుదిరితే ఈ వీడియో వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. అప్పుల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక లీగల్ రెమెడీ ఉంది అని తెలియడానికే ఈ వీడియో ప్రయత్నం అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.